దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియులారా, దేవుని దాసులు బ్లెస్సింగ్టన్ అన్న గారికి, వారి కుటుంబానికి, స్థానిక సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కరు కూడా వందనాలు చెప్పాలా? వందనాలక్క. మరి నాకు వినపలేదక్క. మంచిది, సంతోషం. మీతో కలిసి ప్రభువును ఘనపరచటానికి, మీ మధ్య ఒక సాక్షిగా నిలబడటానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న సాక్ష్యం చెప్పమన్నాడన్నా. ఆ తర్వాత ఇంకా మీరు ఎంతసేపు అయినా వాక్యం చెప్పొచ్చు అన్నా అన్నాడు. కాబట్టి ఎంతసేపు అన్నా అంటే మరి 10, 11 ఏమక్క ఉంటారు కదా. లేదన్నా నువ్వు చెప్పుకుంటుండే మేము దిగిపోతాం అంటారు. పర్వాలే, మీరు ఎంతసేపు అయినా వినగలిగే ఆసక్తి ఉందని నాకు అర్థమైంది. ఎంతసేపు అయినా అన్నాడు కాబట్టి ఎంతసేపు అయినా చెప్పాము. లిమిట్గానే వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు నన్ను పరిచయం చేసుకొని తర్వాత మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. నా పేరు వెంకట సుబ్బయ్య. యాదవులు లేదా గొల్లలు అనే సామాజిక వర్గానికి చెందిన మా తల్లిదండ్రులకు నేను 1974వ సంవత్సరంలో జన్మించాను. 10వ తరగతి అయిపోయిన తర్వాత నేను నంద్యాల ITI చేరాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయరు దాదాపు సగం అయిపోయింది. ఆ సమయంలో నాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావటం జరిగింది. అదే BSNL. అది సెంట్రల్ గవర్నమెంటు. అందులో జాబు నాకు రాగా ఆ జాబ్ ఇప్పించిన అతను, ఇంకా ఏం చదువుతావులే, ఇది మంచి ఉద్యోగం, ఇది సెంట్రల్ గవర్నమెంటు, నువ్వు వచ్చేసేయి అన్నాడు. 1991వ సంవత్సరం అక్టోబర్ నెలలో నేను సరుకు సర్దుకొని హైదరాబాద్కు వెళ్ళిపోయాను. కొండాపూర్ అని అక్కడ స్టేషన్, మైక్రోవేవ్ స్టేషన్ ఉంటుంది, అక్కడ నాకు డ్యూటీ వేశారు. ఆ రోజే నేను డ్యూటీలో జాయిన్ అయిన రోజే అక్కడున్న కొలీగు ఆ రాత్రి నాకు ఒక బీర్ సీసా, ఒక క్వార్టర్ మందు తెచ్చి నాకు తాపాడు. నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఇవ్వాలి, కానీ అతడే నాకు మరి పార్టీ ఇచ్చాడు. ఆ తర్వాత నాకు వచ్చిన జీతం అంతా నేను అతనికి తాపుకుంటాను. ఇంకా అప్పుడప్పుడు వచ్చిన జీతం అంతా తిని త్రాగి తిరగటానికే సరిపోయేది. ₹1 ఇంటికి పంపించేదే ఉండదు. నేను చిరంజీవి పార్టీ అక్క, మరి ఇప్పుడు కాదులే, ఆ దినాలలో చిరంజీవి సినిమా అంటే బో పిచ్చి. మొదటి రోజే సినిమా హాల్లో కూర్చుంటా. నాకు డ్యూటీ రాత్రి, పగులిద్దరు వెళ్ళిపోతారు. రాత్రి పడుకునేది నా డ్యూటీ. పగలంతా సినిమా హాల్లో ఉంటా, రాత్రి డ్యూటీలో ఉంటా. ఒక 2 సంవత్సరాల తర్వాత ఆ ఉద్యోగం తీసేశారు. దాదాపుగా ఒక 21 మందిని తొలగించేశారు. 3 సంవత్సరాల సర్వీసు ఉంటే ఉంచండి, తక్కువ ఉంటే తీసేయండి అన్నారు. నాకు అప్పటికి 2 సంవత్సరాల సర్వీసు తొలగించేశారు. అది 1993వ సంవత్సరం. నేను ఇక మా స్వగ్రామం దుర్వేసికి వచ్చాను. మా నాన్నకు మేము ఇద్దరమే, నేను పెద్దవాడిని, మా తమ్ముడు ఉన్నాడు. ఇక నేను దుర్వేసికి రావటం జరిగింది. మా ఊరిలో ఒక ఆసామి ఉంటాడు, ఆయన కింద ఒక 100 మంది లేబర్ ఉంటారు. నేను హైదరాబాద్లో ఉద్యోగం చేసేటప్పుడు నా దగ్గరికి వచ్చి కలిసి వచ్చాడు. ఇక నేను ఇంటి దగ్గర ఉండగా, ఏం వెంకట సుబ్బయ్య, మరి హైదరాబాదులో ఉద్యోగం ఏమైంది అన్నాడు. అంటే అది పోయిందన్నా. ఏం చేస్తున్నావు అన్నాడు. అంటే ఖాళీగానే ఉన్నా అన్నాను.
ఖాళీగా ఎందుకుంటావు, నేను ఒక 2,000 రూపాయలు జీతం ఇస్తా, నువ్వు లేబర్ని తీసుకొని వెళ్ళాలి, పని చేయించాలి, రోజు ఆదరేసుకోవాలి, శనివారం వాళ్ళకు డబ్బులు వంచాలి అన్నాడు. ఊరికే ఉండటం ఎందుకులే అని చెప్పేసి నేను సరే అని ఒప్పుకొని ఆ పని చేస్తూ ఉన్నా మేస్త్రిగా. నా డ్యూటీ ఏమిటంటే ఉదయం లేస్తే లేబర్ని పోగేసుకొని తీసుకుని వెళ్ళాలి, పని చేయించాలి, సాయంకాలం మళ్ళీ ఇంటికి రావాలి. లేబర్ అంతా ఎస్సీ కాలనీలో ఉంటారు, అక్కడికి వెళ్ళి నేను పిలుచుకొని వెళ్ళాలి. నా దినచర్య ఏమిటంటే ఉదయం లేస్తేనే నేను టీ తాగాలి, ఖచ్చితంగా సిగరెట్టు తాగి తీరాల్సిందే, అది నా అలవాటు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కంటే నేను 8వ తరగతి చదివేటప్పుడే బీడీలు లాగే అలవాటు నేర్చుకున్నా. ఇదేదో మంచి అలవాటు అనుకునేళ్ళు కాదు, చెడ్డ అలవాటు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సిగరెట్ అలవాటు చేసుకున్నా. అప్పుడప్పుడు ఎలా తాగుతానంటే సిగరెట్ పొడి కింద రాల్పను, టీలో రాల్పుకొని ఆ టీ కమ్మగా తాగే ఒక దుర్వ్యసనం. అలాగ నా జీవితం గడిపేవాడిని. కాబట్టి నేను ఒకరోజు టీ తాగి సిగరెట్ ముట్టించుకొని లేబర్ కోసం ఎస్సీ కాలనీలో నిలబడి పిలుచుకుంటున్న లేబర్ని. నేను సిగరెట్ తాగుతున్నా. అప్పుడు ఆ ఇంట్లో ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అప్పుడప్పుడే యేసుప్రభువుని నమ్ముకున్నాడు. ఏ వెంకట సుబ్బయ్య అన్న బాగున్నావా అన్నాడు. బాగున్నా అని చెప్పాను. సిగరెట్ బల్లాగుతున్నావే అన్నాడు. అలవాటు ఏందన్నా, ఏం చేద్దాం, మంచిది కాదన్నాడు. నాకు తెలుసు అన్నా అని పరిచయం చేసుకుంటూ నాకు యేసుప్రభువు గురించి చెప్పటం మొదలుపెట్టాడు. అన్నా, యేసుప్రభువు నమ్ముకో అన్నా, ఆయన గొప్ప దేవుడు, ఆయన నిజమైన దేవుడు, మన కొరకు ఆయన రక్తము ధారపోసి మరణించి తిరిగి లేచాడన్నా, ఆయన నీకు నెమ్మది దయచేస్తాడన్నా అని చెబుతూ నాకు మోషే గురించి చెప్పాడు. అన్నా, బైబిల్లో మోషే అనే ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన దేవుని ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించి వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉన్నాడు. మార్గములో అరణ్యములో నీళ్లు ఆహారం అవసరమై రోజు సనుగుతూ గొనుగుతూ ఉండగా ఏమన్నాడంటే ద్రోహులారా అన్నాడు. 106వ కీర్తన 33వ చరణం. అతడు తన పెదవులతో కాని మాట పలికెను అనింది. ద్రోహులారా అనటమే తప్పు, దాన్నే దేవుడు ఒప్పుకోలేదు. మరి నీ జీవితాన్ని ఒప్పుకుంటాడా? ఆలోచన చేసుకున్నా, యేసుప్రభువు నమ్ముకున్నా, నరకం తప్పిస్తాడు, మోక్షం ఇస్తాడు అంటూ ఉంటే నేనన్నా, నాకు తెలుసులే మీ యేసుప్రభు నాకు తెలుసు, ఏమో చూసినట్టుగా. ఎందుకన్నానంటే నేను బైబిల్ చదివాను. నేను బైబిల్ చదివాను. అప్పటికి ఎట్లా చదివాను అంటే దేవుని మహాకృపను బట్టి నాకు తెలియదు. కానీ మా అమ్మ నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూర్చోబెట్టి చదివించేది. మా అమ్మ 1 సంవత్సరం ప్రార్థనకు పోయింది పాణ్యం. అక్కడ మా మామగారు ప్రభుదాస్ అని సేవ చేసేవాడు, ఉద్యోగం చేస్తూ. ఆ అనారోగ్య పరిస్థితిని బట్టి అమ్మ ప్రార్థనకు వస్తూ ఉండు, దేవుడు బాగు చేస్తాడు అంటే ఆమె 1 సంవత్సరం పాణ్యానికి అప్పుడప్పుడు నెలకొక్కసారి మందిరానికి వెళ్ళేది. కాబట్టి బైబిల్ ఇచ్చారు మా ఇంట్లో, నాకు బాగా గుర్తుంది. ప్రార్థన పెట్టారు, అవన్నీ తీసుకుపోయి బయటేశారు. నాకు బాగా గుర్తుంది. రోజు కూర్చోబెట్టి బైబిల్ చదువు అని చెప్పేది. నాకు చదవచ్చు, అప్పుడు 7వ తరగతి కాబట్టి బాగా చదివేవాడిని అంతే. కాబట్టి నాకు తెలుసు మీ యేసుప్రభువు నాకు తెలుసు, నేను కూడా బైబిల్ చదివినా అని నేను వెళ్ళిపోయాను. అయితే అప్పుడు నా పరిస్థితి ఎలాగుంది అంటే భయంకరంగా ఉంది. అప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. అప్పటికే అనేకమైన వ్యసనాలకు నేను లోనయ్యాను. నెమ్మది ఉండేది కాదు, సంతోషం ఉండేది కాదు, తట్టుకోలేని పరిస్థితి నేను బ్రతుకుతూ ఉన్నా. ఎలాంటి అశాంతి అంటే రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. మందు తాగి పడుకుంటే నిద్ర పడుతుంది, మందు తాగకపోతే ఆ రాత్రంతా జాగరణ.
ఎంత అశాంతి అంటే ఒక్క బీడి ముట్టించానంటే బీడి వెంట బీడి, బీడి వెంట బీడి, బీడి వెంట బీడి, 7 బీడీలు కూడా కాల్చిన సందర్భాలు. ఎందుకంటే నెమ్మది ఉండేది కాదు. ఎందుకు నెమ్మది లేదో, ఎందుకు అశాంతిగా ఉందో, నా హృదయం ఎందుకు అల్లకల్లోలంగా ఉందో నాకు బాగా తెలుసు. తట్టుకోలేని పరిస్థితి. చచ్చిపోతే బాగుంటుంది అని ఒక నిర్ణయం చేసుకున్నా. అప్పుడే దేవుడు కృప చూపి ఆ వ్యక్తి ద్వారా నాకు స్వార్థ వినిపించాడు. నన్ను పట్టుకున్న మాట ఏమిటంటే, ద్రోహులారా అంటేనే తప్పు, దాన్నే దేవుడు ఒప్పుకోడు. ద్రోహులారంటే తప్ప. అట్లయితే మరి నా జీవితంలో కాని మాటలు ఎన్నో, నా చూపు బాగలేదు, నా మాట బాగలేదు, నా ప్రవర్తన బాగలేదు, నిలువెల్లా చెడిపోయి ఉన్నా, నెమ్మది లేకుండా బతుకుతున్నా, మరి దేవుడు నన్ను ఎలా ఒప్పుకుంటాడు? కాబట్టి ఈ జీవితం నాకొద్దు, నాకు ఒక మంచి జీవితం కావాలి. యేసుప్రభువు నమ్ముకున్నా నీకు నెమ్మది కలుగుతుంది అన్నాడు. అట్లయితే నేను యేసుప్రభువు నమ్ముకోవాలి అని అలాగూ ప్రభు నన్ను ఆకర్షించాడు. అలాగూ నేను ఆలోచించాను. ఒకరోజు తీర్మానం చేసుకున్నా. ఆ రాత్రి ఒకరోజు, అది 1994వ సంవత్సరం మార్చి నెల 14వ తారీఖు రాత్రి మా ఇంట్లో ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాం. నాకు వచ్చిరాని ప్రార్థన, యేసు ప్రభువా నేను పాపాత్ముడనయ్యా, నన్ను క్షమించు, నన్ను రక్షించు ప్రభువా, ఇదిగో నేను తట్టుకోలేకుండా ఉన్నా, నాకు నెమ్మది లేదు, నాకు నెమ్మది దయచేయండి, నాకు సంతోషం దయచేయండి, ఈ చెడిపోయిన జీవితం నాకొద్దు ప్రభువా, నాకు మంచి జీవితం దయచేయండి అని నాకు వచ్చి రాని ప్రార్థన. ఏడుస్తూ నేను పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నా. ఆ రాత్రి నిద్రపోయాను. మరుసటి రోజు ఆశ్చర్యం ప్రియులారా, నా హృదయం తేలికైపోయింది. మాటలతో ఎలా చెప్పాలో తెలియదు. అంతకు ముందు నా హృదయం ఎంత భారంగా ఉండేదో, ఆ మరుసటి రోజు నుంచి నా హృదయం తేలికైపోయింది. హృదయంలో ఒక నెమ్మది చేకూరింది, హృదయంలో ఒక సంతోషం చేకూరింది. నాకు బాగా అర్థమైపోయింది. అలాగే నేను ప్రార్థనకు వెళ్తూ ఉండగా ఆ సమయంలో మా నాన్నకు పెరాలసిస్ వచ్చింది. కొంత బాగయ్యాడు. నేనే పరిచర్య చేయాలి, ఆయనకు నీళ్లు పోయాలి, పసురు రుద్దాలి, ట్యాబ్లెట్లు వేయాలి, అన్నం వండి తినిపించాలి, పండబెట్టి నేను చేయాలి. అలా చేస్తూ నేను ప్రార్థనకు వెళ్తూ ఉన్నా. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అడిగాడు. మా వాడు నాకు అన్ని చేసి నన్ను పండుబెట్టి ఎక్కడికో పోతా ఉన్నాడు, పొద్దు పోయినాక వస్తున్నాడు ఇంటికి, ఎక్కడికి పోతున్నాడు మా వాడు అంటే వాళ్ళు చెప్పారు, మీ వాడు వాళ్ళ ఇండ్ల మధ్యకు ప్రార్థనకు పోతున్నాడు అని చెప్పారు. రే ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అంటే ప్రార్థనకు వెళ్తున్నావు అన్నా. రే ప్రార్థనకు పోతే నేను ఒప్పుకోను, నువ్వు భజన చేసుకోవాలి అంటే మన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి, ఏ దేవాలయానికైనా వెళ్ళి భజన చేసుకో తప్ప వాళ్ళ ఇండ్ల మధ్యకు ప్రార్థనకు పోతే నేను ఒప్పుకోను అన్నాడు. నేనేమనలేదు. మరుసటి రోజు యథావిధిగా వెళ్ళిపోయాను. వచ్చేసరికి ఇంటికి తాళం వేసుకొని వేరే ఇంట్లో ఉన్నాడు. ఎక్కడంటే నాకు అర్థమైపోయింది. ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంటే కట్టె తీసుకొని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తిడుతూ ఉన్నాడు. నేను వద్దంటే నువ్వు ప్రార్థనకు పోతావా, పో, నా ఇంట్లోకి రావాకు, నువ్వు నా ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు, వెళ్ళు, అక్కడే బతుకుపో, నేను వద్దంటే వెళ్తున్నావు కదా పో అని తిడుతున్నాడు, కేకలేస్తున్నాడు. అప్పుడు చెప్పాను, నాన్న నీ ఎదుట నేను బీడి తాగలే, కానీ రోజుకు నాకు 40 బీడీలు 2 సిగరెట్లు అయిపోతాయి. నీ ఎదుట నేను త్రాగలే, కానీ తాగి పడుకుంటే తప్ప నాకు నిద్ర పట్టదు. నీ ఎదుట పాపం చెయ్యలే, కానీ పాపానికి పట్టబడి నెమ్మది లేక శాంతి లేక సతమతమైపోతూ చచ్చిపోవాలనుకున్నా. యేసు ప్రభువు నా హృదయాన్ని మార్చాడు, నాకు నెమ్మది ఇచ్చాడు. నేను మానుకోలేను. నువ్వు ఇంట్లోకి రానిచ్చినా రానికపోయినా నేను మాత్రం ప్రార్థనకు పోయేదే అని గట్టిగా చెప్పాను. ఆ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ, మా నాన్న పేరు సుబ్బరాయుడు. ఏమో లేదు సుబ్బరాయుడు, ప్రార్థనకు పోయింటే నెమ్మది కలిగింది అంటున్నాడు. పోనీలే, ఏం తప్పుంది,
తాళం చేతులు ఇచ్చేయి అనింది. ఇచ్చేశాడు. ఇంతే. ఇంకా అప్పటి నుంచి తర్వాత ఒక్క మాట మాట్లాడలేదు. ఆ తర్వాత మా తమ్ముడు వ్యతిరేకించాడు. మనకెందుకన్నా వాళ్ళ దేవుడు అనగా సువార్త చెప్పాను. యేసు ప్రభు తర్వాత ఆ వ్యక్తిని కూడా రక్షించాడు. ఆ తర్వాత నాకు పరిశుద్ధ వివాహం 96లో జరిగింది. నేను, నా భార్య, మా తమ్ముడు, ఒక 2-3 సోదరులు. ప్రక్కన కొండజూటూరు అని బ్రదరన్ అసెంబ్లీ ఉంది. అక్కడ దేవుని దాసులు బాబన్న గారు మరికొందరు నా దగ్గరికి వచ్చారు. దుర్వేషులో పలాని వ్యక్తి యేసుప్రభువును నమ్ముకున్నాడంట అని తెలిసి నా దగ్గరికి వచ్చి నన్ను ఆహ్వానించారు. ఒకరోజు మా సంఘానికి రండన్న, సాక్ష్యం చెప్పండి అని పిలిచారు. ఒక ఆదివారం నేను వెళ్ళాను. మరి ఇక నేను ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నా. మేమున్న చోట ఒక 5-6 మంది, ఏమి వాక్యం ఉండేది కాదు. పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ అది. నాకేమంతగా తృప్తి అనిపించక కొండజూటికి మన అసెంబ్లీకి ఒక వారం వెళ్ళగా ప్రభు నన్ను ఆకర్షించాడు. మేము ప్రతి ఆదివారం 1 సంవత్సరం అక్కడికి నడిచాం. వారు మా ఆసక్తి చూసి 1999వ సంవత్సరం ఫిబ్రవరి 21 మా ఊరిలో, మా ఇంటిలో ఆరాధన ప్రారంభించి సంఘాన్ని ప్రారంభించారు. అలాగ దేవుడు కృప చూపాడు. చాలామంది వ్యతిరేకించారు. వీడు వాళ్ళ మతంలో దిగిపోయినాడని ఏదేదో రకరకాలుగా హేళన చేసేవారు, అపహాస్యం చేసేవారు. కానీ నాకొకటే గుర్తేమిటంటే, చెడిపోయిన నా జీవితాన్ని బాగు చేశాడు. నెమ్మది లేక చచ్చిపోవాలనుకుంటున్నా నా హృదయానికి ఒక సంతోషాన్ని ఇచ్చాడు. నా హృదయాన్ని మార్చాడు. అది నాకు గుర్తు. నాలో కలిగిన మార్పే యేసు ప్రభు నిజమైన దేవుడు అని నాకు అర్థమైపోయింది. ఎవరేమనుకుంటే నాకెందుకు అని నేను అలా ముందుకు సాగుతూ దేవుని సేవకుల్ని పిలిపిస్తూ మా ఊర్లో సువార్త ప్రకటిస్తుండగా అనేక మంది గొల్లలు, బోయలు, సాకులలు, ఒడ్డేళ్ళు, తెలుగోళ్ళు ఇలాగ అనేక మంది యేసుప్రభువును నమ్ముకున్నారు. నేను నమ్మిన తర్వాత ఇంచుమించు 90 మందికి బాప్తిస్మాలు ప్రభు సహాయం చేత ఇవ్వటం జరిగింది. 2008వ సంవత్సరం ఏప్రిల్ నెల 22వ తారీఖున ప్రభు పిలుపును బట్టి ఆయన పని కొరకై అప్పగించుకొని సేవలో సాగుతున్నా. నేను చెప్పడం మర్చిపోయాను. నేను ఏ రోజైతే తీర్మానం చేశానో అదే సంవత్సరంలో అక్టోబర్ నెలలో నేను నీటి బాప్తిస్మం తీసుకున్నా. ఆయన ఏం పేరు పెట్టుకుంటావు అంటే, నేను స్టీఫెన్ అని నా పేరు పెట్టుకుంటా అంటే, ఓకే బావని పెట్టుకో అన్నాడు. కాబట్టి నా పేరు ప్రభునందు స్టీఫెన్. అలాగ ప్రభు పనికి అప్పగించుకొని కొనసాగుతున్నా. దేవుడు చక్కటి మందిరం, 1 సంవత్సరం మా ఇంట్లో ఆరాధించాం. ఒక రూమ్ తీసుకొని ఒక 4 సంవత్సరాలు ఆరాధించాం. తర్వాత ఒక 15 సెంట్లు స్థలం దేవుడిచ్చాడు. అక్కడ చక్కగా మందిరం నిర్మించబడింది. ప్రస్తుతం మేము ఒక 20 మంది సహోదరులు, 20 మంది సహోదరులు ప్రభుని ఆరాధిస్తున్నాం. నాకు కుమార్తె గత సంవత్సరం వివాహం జరిగింది. ఒక అబ్బాయి నాకు, ఆయన ప్రస్తుతం బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మా కొరకు, మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నా. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్. మంచిది. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని 9వ వచనాన్ని చదువుదాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. చాలు. దేవుడు
ఈ లేఖన భాగాలు దీవించి మనకు అందించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి, మీ దాసులను బట్టి, సంఘాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ ప్రజలతో కలిసి మీరు నా పట్ల చేసిన మేలులు వివరించటానికి కృప చూపినందుకు స్తోత్రాలు ప్రభువా. మరికొంత సమయం మీ మాటలు వినటానికి వేచి ఉన్నాం. చదువుబడిన లేఖన భాగాలు దీవించండి. చేరువచ్చిన మాతో, గ్రామ ప్రజలతో మీరు మాట్లాడమని, నిలిచిన మీ దాసుడను మట్టి పురుగు లాంటి వాడని మరుగుపరచండి. మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరుచుకొందురని మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగములో నుండి నేను ఒక 3 సంగతులు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒకటి, దేవుణ్ణి ఎరుగని గలతీయులు. 2, దాసులైన గలతీయులు. 3, దేవుణ్ణి ఎరిగిన గలతీయులు. ఈ 3 మాటలు మనము ధ్యానం చేద్దాం. రండి, మొదటి మాట ఆలోచన చేద్దాం. 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారై అన్నాడు. ఆ కాలం అంటే పూర్వం, వారు నమ్మటానికి పూర్వం. వారు దేవుణ్ణి ఎరుగని వారు. వారికి దేవుడంటే ఏమిటో తెలియదు. వారికే కాదు, ఎవరికైనా. మొదట దేవుడంటే ఏమిటో తెలియదు. తెలియని వారు కదా, తెలియని వారు. దేవుడు ఎలా ఉంటాడో, అసలు దేవుని తత్వం ఏమిటో, దేవుని గొప్పతనం ఏమిటో, దేవుని ఆలోచన ఏమిటో, దేవుని సంకల్పం ఏమిటో, అసలు దేవునికి మనకు సంబంధం ఏమిటో, ఇవేవి కూడా తెలియని ఒక అజ్ఞాన దశలో వారు ఉన్నారు. వారే కాదు, నేటికి కూడా కదా వేల మంది, లక్షల మంది దేవుని గురించి ఏమాత్రం అవగాహన లేని వారు ఉన్నారు. దేవుడంటే ఏమిటో తెలియని వారు చాలామంది ఉన్నారు. అందుకే ఇన్ని మతాలు, ఇన్ని విశ్వాసాలు, ఇన్ని నమ్మకాలు ఏర్పడ్డాయి. దేవుని గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. మనుషులకు తెలిసింది ఏమిటి, తెలియనిది ఏమిటి, కొన్ని సంగతులు ఈ అంశం మీద చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు అక్కడి నుంచి పట్టుకుందాం. జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. వినండి, ఈ వచనాన్ని మనం ఆలోచించాలి. ఏమంటున్నాడు అంటే, జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను కదా, కృపావరాలు కలిగిన వాడనైనా, జ్ఞానము నాకు తెలిసినా నాకు ప్రేమ తెలియకపోతే నేను వ్యర్థుడను అన్నాడు. కొంచెం విందాం. నీకు జ్ఞానం తెలిసి ఉండొచ్చు, నీకు వరాలు ఉండొచ్చు,
నువ్వు పాటలు బాగా పాడవచ్చు, నువ్వు బాగా బోధ చేయవచ్చు, నువ్వు బాగా పరిచయం చేయవచ్చు, నీకు అన్ని తెలిసి ఉండొచ్చు. కానీ నీకు తెలియాల్సింది, నాకు తెలియాల్సింది ఏమిటి అంటే ప్రేమ తెలియాలి. ప్రేమ తెలియకుండగా, ప్రేమ ఎరగకుండగా, వినండి, ప్రేమ అంటే దైవ సంబంధమైన ప్రేమ. అసలు యోహాను రాస్తూ మొదటి పత్రిక 4:16 అన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. కొంచెం విందాం. అసలు దేవుడు అంటేనే ప్రేమ. ఆయనలో ద్వేషం కానీ, ఆయనలో కుళ్ళు కానీ, ఆయనలో కుతంత్రం కానీ ఏమీ ఉండవు. ఆయన ప్రేమాస్వరూపి. ఆయనలో ఉన్న ప్రేమ నీకు తెలియాలి అంటే, ఆ ప్రేమ స్వరూపుడైన దేవుడు నీకు అర్థం కావాలి అంటే ఆలోచించాలి. జ్ఞానం తెలిసినంత మాత్రాన, నీకు వరాలు ఉన్నంత మాత్రాన కాదు. నువ్వు మొదట తెలుసుకోవలసింది, ఎరగవలసింది ప్రేమ స్వరూపి అయిన ఆ దేవునిలో ఉన్న ఆ ప్రేమ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. నేను ఇలా జ్ఞాపకం చేస్తున్నా, లోకానికి జ్ఞానం తెలుసు, లోకంలో ఉన్న మనుషులకు ఆ సామర్థ్యం తెలుసు. అంటే బాలసుబ్రహ్మణ్యం మాదిరి పాడటం అందరికీ చేత కాదు. అదొక వరమే, అదొక సామర్థ్యం దేవుడిచ్చిందే, కానీ దేవునికి ఉపయోగించలేదు, అది వేరే కథ. అంటే లోకంలో మనుషులకు పాడటం తెలుసు, జ్ఞానం తెలుసు కదా. మనిషికి తెలియనిది అంటూ ఏమీ లేదు. ప్రాణం పోయటం తప్ప మానవునికి అన్నీ తెలుసు అని చెప్పాలి కదా. ఇలా ఈ మైక్ ఉందంటే మానవునికి దేవుడిచ్చిన జ్ఞానమే. మనిషికి జ్ఞానం తెలుసు. మన చేతిలో సెల్ ఫోన్ ఉందంటే మనిషికి జ్ఞానం ఉందని అర్థమవుతుంది. మనిషి ఆ విమానంలో ఎగిరిపోతున్నాడు అంటే మనిషికి జ్ఞానం ఉంది అని మనకు అర్థమవుతుంది. ఈరోజు నాగరికత ఎంతగా వర్ధిల్లింది అంటే అంతగా వర్ధిల్లింది కదా. విచిత్రాలు, గొప్ప గొప్ప సంగతులు మానవుడు కనిపెడుతున్నాడు తన జ్ఞానం చేత. కానీ ఏం తెలుసు? ప్రేమ స్వరూపుడైన దేవుడు తెలియటం లేదు, దేవుణ్ణి తెలుసుకోవటంలా. జ్ఞానం సంపాదించుకుంటున్నాడు కానీ ప్రేమ స్వరూపుడైన ఆ దేవుణ్ణి తెలుసుకోవటంలా. ఏం తెలుసు ఈ మనిషికి అంటే, ఈ మనిషికి పగలు తెలుసు, ఈ మనిషికి ద్వేషాలు తెలుసు. కొట్లాడుకోవటం లేదా? రారా చూసుకుందాం అంటున్నాడు, కత్తులు తీసుకుంటున్నాడు, బాంబులు తీసుకుంటున్నాడు. సాటి మనిషిని ప్రేమించే తత్వం ఎరగటంలే, అన్నీ తెలుసుకుంటున్నాడు. ఎలా పంటలు పండించాలో, ఎలా చదువులు చదవాలో, మేడలు ఎలా కట్టాలో, ఎన్నెన్ని తెలుసుకుంటున్నాడు. కానీ తోటి మనిషిని ప్రేమించాలా అన్న తత్వం తెలుసుకోలేకపోతున్నాడు. ద్వేషముతో రగిలిపోతున్నాడు, పగతో రగిలిపోతున్నాడు. చంపుకుంటున్నారండి, చంపుకుంటున్నారు. ఇది పారు, ఇది గోడ. ఈ గోడ పక్కన నేను అనుకున్నా, ఈ గోడ పక్కన ఒక వ్యక్తిని చంపుతున్నారు. నేను ఈ గోడ పక్కన అనుకున్నా. 42 పోట్లు ఉన్నాయి. మనిషిలో జాలి, మనిషిలో దయ, కరుణ, ఆ దైవ గుణాలు లేవు. ఎందుకంటే దేవుణ్ణి ఎరగటకపోయినందువల్ల, సృష్టికర్తను తెలుసుకోకపోయినందువల్లే. ఈ మనిషి తన జ్ఞానం చేత ఎరగడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున. అంతే. నీ జ్ఞానం చేత, నీ వరము చేత, నీ సామర్థ్యం చేత, నీ తెలివితేటల చేత దేవుణ్ణి తెలుసుకోవటం అసాధ్యం.
నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలంటే సువార్త దగ్గరికి రావాల్సిందే, సువార్త వినాల్సిందే, సువార్తల కేంద్రమైన యేసు ప్రభువును నువ్వు అర్థం చేసుకోవాల్సిందే. యేసు ప్రభు నీకు అర్థం కాకపోతే దేవుడు నీకు ఎన్నటికీ అర్థం కాడు. నీ మతం ఏదైనా, నీ కులం ఏదైనా, నీ విశ్వాసం ఏదైనా, దేవుణ్ణి తెలుసుకోవటం మనకు అసాధ్యం. ఈ ప్రపంచమంతా ఆవరించి ఉన్న పరమాత్ముని, ఆ సృష్టికర్తను, ఆ దేవాది దేవుణ్ణి అర్థం చేసుకోవటం, దర్శించుకోవటం ఈ మానవునికి అసాధ్యం. లోక జ్ఞానం ఉంది కానీ ఏ జ్ఞానం లేదు? దైవిక జ్ఞానం లేదు. యేసుప్రభు ఎవరు తెలుసా? అక్కడ కింద అన్నాడు, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 28 కదా, చూడండి, చదవండి. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు అన్న 24 చివర్లో క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. అది యేసుప్రభు ఎవరు? ప్రవక్త కాదు, యేసుప్రభు మనుషుడు కాదు. అసలు ఆయన దేవుని జ్ఞానం. ఆయన లేకపోతే దేవుడు లేడు. యేసుప్రభును దగ్గరికి వస్తే ఆయనలో నీకు దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు నీకు అర్థమవుతాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం నాకు కొంచెం మీరు చదివి సహాయం చేయండి. 26వ అధ్యాయం 2వ వచనం. అగ్రిప్ప రాజా తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనక చాలన్న వినండి. నేనేం చెప్తున్నానంటే మనిషికి ఏం తెలుసు, ఏం తెలియదు, ఇది చెప్తున్నా. మనిషికి జ్ఞానం తెలుసు, మనిషికి వరం తెలుసు, మనిషికి పాడకం తెలుసు, కానీ ప్రేమస్వరూపుడైన ఆ దేవుడు మనిషికి అర్థం కావటం లేదు. నువ్వు కొట్లాడుతున్నావు వాళ్ళతో వీళ్ళతో అంటే నీకు అర్థం కాలే, అంతే, ఏం లేదు. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థనకు వచ్చినా, నువ్వు ఎన్ని పాటలు పాడినా దండగా. ఆ ప్రేమస్వరూపుడు నీకు అర్థమైతే నువ్వు ప్రేమిస్తావు, ద్వేషించావు, కొట్లాడవు. ఏం తెలుసు మనిషికి, ఏం తెలియదు అంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 2 ప్రకారంగా మనిషికి ఆచారం తెలుసు. అమ్మా వినండి. ఆచారం ఎలా చెయ్యాలో తెలుసు, బాగా తెలుసు. వద్దన్న చేయాలంటాడు. అది వాక్యం ఒప్పుకోదన్నంటే కుదరదు, చేయాల్సిందే. మా అబ్బాయి ఇట్లే చేశాడు, మా నాన్న ఇట్లే చేశాడు, మేము ఇట్లే చేయాలి అంటాడు కదా. సరే, వాళ్ళ కథ ఏమీ లేదు, నమ్మిన వాళ్ళ కథ ఆలోచించేద్దాం. ఆచారాన్ని తెలుసుకుంటాడు కానీ వాక్య సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని పాటలు పాడినా ఆ సమయానికి వచ్చేసరికి అది వివాహం కానీ, అది ఇల్లు కట్టడం కానీ, అది భూస్థాపన కానీ, ఆ సమయానికి వచ్చేసరికి ఇలాగే చేయాలి అంటాడు. ఏం తెలుసుకున్నాడు? ఆచారం తెలుసుకున్నాడు కానీ వాక్యమై ఉన్న దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. విశ్వాసే, ఇంక వాళ్ళు ఎప్పుడు తెలుసుకోవాలా? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నువ్వు తెలుసుకోవలసింది ఆచారం కాదు, వాక్యం తెలుసుకోవాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. 13వ వచనం. మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యము నిరర్థకము చేయుదురు. ఎవరు నియమించుకున్నారు? మీరు అన్నాడు కదా.
ఈ ఆచారాలు మనుషులు నియమించుకున్నారు కదా, మనుషులు నియమించుకున్నారు. పెళ్లి చేయాలి అంటే ముహూర్తం చూడటం వాక్యంలో లేదు, అది మనుషుల చేత నియమించబడింది కదా, మనుషుల చేత నియమించబడింది. ఇలా ఎన్నో మనం చూడగలుగుతాం క్రైస్తవులలోనే. బయటలో అది వేరే కథ. విశ్వాసులే ఎన్నో ఆచారాలు చేస్తూ ఉన్నారు. పెళ్లి చేస్తే తలంబ్రాలు చల్లుతూ ఉన్నారు. ఆచారాలు తెలుసుకుంటున్నాడు కానీ వాక్యమే ఉన్న దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. మీరు మనుషుల పారంపర్యాచారములే గైకుంటున్నారు, ఆజ్ఞను మీరు విడిచిపెడుతున్నారు అన్నాడు. సోదరి సోదరుడా, నీకు నాకు కావలసింది వాక్యమే. వాక్యమే. ఆచారం ముఖ్యం కాదు, మన వాళ్ళు చేశారనేది ముఖ్యం కాదు. దేవుడు ఏం చెప్పాడు ఏం చెప్పలేదనేది ముఖ్యం. దేవుడు నిన్ను ఎలా చేయమన్నాడో ఎలా సాగమన్నాడో అది నువ్వు తెలుసుకోవాలి వాక్యములో నుండి. ఇవన్నీ మనుషులు నియమించారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా. మనుషులు కల్పించేది కాదు, నువ్వు తెలుసుకోవాల్సింది వాక్యపు లోతు, వాక్యపు సత్యం, వాక్యం ఏం చెబుతుంది. ఈ విషయంలో పెళ్లి చేయాలంటే వాక్యం ఏం చెబుతుంది, ప్రయాణం చేయాలంటే వాక్యం ఏం చెబుతుంది, బట్టలు పెట్టాలంటే వాక్యం ఏం చెబుతుంది. ఇట్లా నువ్వేది చెయ్యాలన్నా నువ్వు తెలుసుకోవాల్సింది వాక్యం. వాక్యం ఎరగాలి తప్ప ఆచారం కానే కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. యేసు ఇట్లా నేను నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా. ఏం తెలుసు ఏం తెలియదు. యేసుప్రభు అంటున్నాడు. ఎవరితో? నికోదేముతో మాట్లాడుతున్నాడు. నికోదేము, నువ్వు సంఘములో బోధకుడివయ్యా, నాకు తెలుసు. కానీ నీకు తెలియదు ఏంటి తెలుసా? మనుషుడు కొత్తగా జన్మించటం నీకు తెలియదు. యేసుప్రభు పైన చెప్పాడు 5వ వచనంలో. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రాత్రి వినండి, ఈ గ్రామ ప్రజలు వినండి. దేవుని రాజ్యం చారాలి అంటే, పరలోకం చారాలి అంటే, మోక్షం చారాలి అంటే భూమి మీద నువ్వు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే, దీన్నే బైబిల్ ఏమంటుందంటే రక్షణ అంటుంది, దీన్నే బైబిల్ ఏమంటుందంటే మారు మనసు అంటుంది. పరలోకం చారాలి అంటే భూమి మీద మనిషి మార్చబడాలి, మార్పు చెందాలి. నీ మాటలు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ బ్రతుకు మారాలి. నువ్వు రక్షించబడాలి, నువ్వు రక్షించబడాలి. అలా కాకుండా నువ్వు బతికి చచ్చిపోతే నువ్వు పరలోకం చేరుకోలేవు, మోక్షం చేరుకోలేవు. నికోదేముకు అర్థం కాలే. ఏంటి ప్రభువా, మళ్ళీ మనుషుడు తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా పుట్టాలనా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడవే ఉన్నావు కానీ ఈ సంగతి నీకు తెలియదు. అంటే బోధించటం తెలుసు. సంఘాలలో, మతాలలో పాస్టర్లకు, బోధకులకు ఏం తెలుసు అంటే బోధించటం తెలుసు. ఏ వాక్యాన్ని ఎలా చెప్పాలో తెలుసు. బైబిల్ బాగా తెలుసు, బోధించటం తెలుసు. కానీ హృదయం మార్పు తెలియదు, రక్షణ తెలియదు, మారు మనస్సు తెలియదు, పరలోకానికి ఎలా సిద్ధపడాలో తెలియదు. వాక్యం తెలుసు కదా. ఓ 3 ఏళ్ళు బైబిల్ ట్రైనింగ్ పోయినాడంటే అన్న బాబు బ్రహ్మాండంగా చెప్పొచ్చు. బోధించడం కాదు తెలియాల్సింది. ఈరోజు లోకములో, మతాలలో పాస్టర్లు అనబడిన వారు, బోధకులు అనబడిన వారు చాలామంది ఉన్నారు. రక్షణ లేకుండగాని, మారు మనస్సు లేకుండగాని. రాత్రి వినండి,
నువ్వు పరలోకం చేరాలి అంటే నీకు కావలసింది నువ్వు ఎలా బోధిస్తావని కాదు, నీకు కావలసింది మారు మనస్సు. నువ్వెంత బాగా పాట పాడతావు అనేది కాదు, నువ్వు పొందాల్సింది రక్షణ. ఇది తెలియకపోతే, ఇది నువ్వు తెలుసుకోకపోతే నువ్వు పరలోకం చేరలేవు. నువ్వు ఎంత బాగా బోధించవచ్చు కదా, నీ మాదిరి ఇంకెవరు బోధించలేకపోవచ్చు. బోధ నిన్ను పరలోకం చేర్చదు, నీ వరం నిన్ను పరలోకం చేర్చదు. మారు మనస్సు, రక్షణ, ఇది నువ్వు తెలుసుకోవాలి. రెండవ మాట మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవన్న. 4వ అధ్యాయం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. రెండవ మాట, దాసులైన గలతీయులు. వారు ఎవరు అంటే వారు దాసులయ్యారు. వాక్యం ఏం చెబుతుందంటే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. ఇలా జ్ఞాపకం చేస్తున్నా. వారు నిజమునకు కాని వాటికి అంటే అబద్ధమైన వాటికి, వాళ్ళు నిజం కాదు, వాళ్ళు దేవుడు కాదు, వాళ్ళు సృష్టికర్త కాదు, అలా చెప్పబడుతున్నారు అంతే. వాళ్ళు నిజం కాదు, వాళ్ళు డూప్లికేట్. నిజమైన దేవుడు ఉన్నాడు, సత్యమైన దేవుడు ఉన్నాడు, జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనను తెలుసుకొని నువ్వు ఆయనకు దాసుడవైతే నువ్వు దీవించబడతావు. తెలుసుకోవాలి. మరి చదవాలి అంటే, నీ పిల్లవాడు చదవాలంటే తెలుసుకుంటున్నావు కదా, పంట వేయాలి అంటే తెలుసుకుంటున్నావు కదా, మరి దేవుని గురించి తెలుసుకోవా? పరలోకం చేరాలంటే ఎలా? మోక్షం వెళ్ళాలంటే ఎలా? నిజమైన దేవుడు ఎవరు, సత్యమైన దేవుడు ఎవరు తెలుసుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోతే నువ్వు చాలా నష్టపోతావు. వాళ్ళు ఎవరు అంటే అబద్ధానికి దాసులు. వారు అసత్యానికి దాసులు. నీతికి దాసులైతే సంతోషమే. రాత్రి వినండి, నీతికి దాసులైతే మంచిదే, సత్యానికి దాసులైతే మంచిదే. కానీ వాటికి దాసులై ఉన్నారేమో, అబద్ధానికి దాసులై ఉన్నారేమో, అన్యాయానికి దాసులై ఉన్నారేమో, అసత్యానికి దాసులై ఉన్నారేమో. ఈ రాత్రి పరీక్షించుకోండి, పరిశీలించుకోండి. నువ్వు నమ్మింది నిజమేనా? నువ్వు నమ్మింది సత్యమేనా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నువ్వు ఏ మతానికి సంబంధించిన వ్యక్తివి కావచ్చు, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు మందిరానికి పోతూ ఉండొచ్చు. నువ్వు నమ్మిన విశ్వాసం సరి అయిందేనా? సరి అయిన విధానంలో నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. నేను పోతాడన్న ప్రార్థనకు 10 ఆదివారం అంటే దండగా, ఏం పరలోకం పోవు. ఆయన ఎలా నమ్ముకోవాలో, ఆయన ఎలా దరిచేరాలో, ఆయన సన్నిధికి ఆయన ఎలా విశ్వసించాలో ఒక సత్యం ఉంటుంది, ఒక వాక్యం ఉంటుంది. దాని పద్ధతి ప్రకారంగా నువ్వు నమ్మితే మంచిది, లేకపోతే నువ్వు అబద్ధములో ఉన్నావు, నువ్వు అసత్యములో ఉన్నావు, నువ్వు మోసములో ఉన్నావు అని ఖచ్చితంగా చెప్పి తీరాలి. నిజమైన దేవుడున్నాడు, అసత్యమైన వాళ్ళు కూడా ఉన్నారు కదా. నిజమైన సంఘం ఉంది, అసత్యమైన సంఘం ఉంది. గుర్తుపెట్టుకుందాం. అన్నీ ఒకటే కదంటే కుదరదు, అందరూ ఒకటే కదంటే కుదరదు. వాక్యానుసారమైన సత్యం, వాక్యానుసారమైన సంఘం, వాక్యానుసారమైన విధానం ఉంటుంది. అది నువ్వు గుర్తెరగకపోతే నువ్వు కూడా అబద్ధానికే అని చెప్పాలి.
యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి. ఇదిగో ఇతడు నిజముగా, ఇలా జ్ఞాపకం చేస్తా, నిజమైన క్రైస్తవులు ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. అది సరే, ఆ రోజు యూదుల్లే. ఈరోజు లెక్కలు చూసుకుంటే నిజమైన క్రైస్తవులు, నువ్వు నిజమైన క్రైస్తవుడవేనా? నువ్వు నిజమైన విశ్వాసివేనా? నువ్వు నిజమైన శిష్యుడవేనా? నేను బైబిల్ చేత పట్టుకున్నా, నాకు పాటలు వచ్చంటే దండగా. గుర్తుపెట్టుకో, నిజమైన ఇశ్రాయేలీయుడు ఇతని యందు ఏ కపటము. ఎలా గుర్తించగలుగుతాం? నిజమైన క్రైస్తవుడు అంటే ఎలా గుర్తించగలుగుతాం అంటే అతనిలో కపటం. మీకు అర్థం కాని ఇలా చెప్తా, కపటం లేని వారే క్రైస్తవులు, కుట్రలు కుతంత్రాలు లేని వారే క్రైస్తవులు, మోసం లేని వారే క్రైస్తవులు, అన్యాయం చెయ్యని వారే క్రైస్తవులు, పాపం చెయ్యని వారే క్రైస్తవులు. నువ్వు పొద్దుగులు అదే పని ఇదంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివి కాదు. నీ హృదయంలో కపటం ఉంటే, నీ హృదయంలో మోసం ఉంటే, నీ హృదయంలో అన్యాయం ఉంటే, నీ హృదయంలో అక్రమం ఉంటే, నీ హృదయంలో ద్వేషం ఉంటే నువ్వు వాక్యపు కొలతల్లోకి నువ్వు రావు. నువ్వు అనుకుంటుండాలా, నాకు పాట వచ్చు, నాకు బైబిల్ వచ్చు, నేను నమ్ముకున్నా, నేను నీటిలో మునిగినా. నువ్వు నిజమైన క్రైస్తవుడివా? నిజమైన విశ్వాసివా? ఆలోచన చేసుకో. అమ్మా ఇటు చూడండి, తల వంచుకుంటే నిద్ర వస్తుంది. అట్లా ఇటు చూడండి. యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాలు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించగలరు. నిజమైన శిష్యులు ఎవరు అంటే వాక్యమందు నిలిచిన వారు, వాక్యాన్ని అనుసరించిన వారని అర్థం. వాక్యాన్ని చేతపట్టుకున్న వారు, ఆచారాన్ని చేతపట్టుకున్న వాళ్ళు కాదు ఆయన శిష్యులు. వాక్యం కొరకు బతికే వాళ్ళు, వాక్యాన్ని అనుసరించే వాళ్ళు, వాక్యాన్ని వెంబడించే వాళ్ళు, వాక్యమందు నిలిచిన వారే నిజమైన శిష్యులు. వాక్యం పట్టించుకొని ఏ విశ్వాసి కూడా ఆయనకు సరి అయిన శిష్యుడు, శిష్యురాలు కాదు. వాక్యమే కదా. రాత్రికి వచ్చిన కల కాదు, గుర్తుపెట్టుకో. వాక్యం ప్రాముఖ్యం, వాక్యమే మనకు ఆధారం. వాక్యాన్ని అనుసరించటమే, వాక్యాన్ని వెంబడించటమే వీళ్ళే నిజమైన శిష్యులు. ఆచారాన్ని వెంబడించే వాళ్ళు, మతాన్ని వెంబడించే వాళ్ళు, కులాన్ని వెంబడించే వాళ్ళు యేసు ప్రభువుకు శిష్యులు కాదు. వాక్యాన్ని అనుసరించటం. అదే యోహాను సువార్త 8:34 యేసు ప్రభు అన్నాడు, అందుకు యేసు, పాపము చెయ్యు ప్రతి వాడును పాపమునకు దేనికి దాసులు అంటే అసత్యానికి దాసులు, అబద్ధానికి దాసులు, ఆచారానికి దాసులు, మతానికి దాసులు, కులానికి దాసులు, ఇంకా పాపానికి దాసులు. అంటే పాపం చేసే ప్రతివాడు, మోసం చేసే ప్రతివాడు, అన్యాయం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు తప్ప దేవునికి దాసుడు కానేరడు. బైబిల్ చదువుతున్నావా? మంచిదే. పాటలు పాడుతున్నావా? మంచిదే. మందిరానికి వెళ్తున్నావా? మంచిదే. కానీ నువ్వు దేవునికి దాసుడివా, పాపానికి దాసుడివా? ఒక్కసారి ఆలోచన చేసుకో. పాపం చేసే ప్రతి వాడు పాపానికి దాసుడు. ఈ ప్రపంచం దేవుణ్ణి ఎరుగకపోవటానికి అసలైన కారణం ఏమిటంటే పాప స్వభావం. దేవుణ్ణి ఎరగకపోవటానికి, దేవుని దగ్గరికి రాకపోవటానికి పాప స్వభావమే కారణం అని బైబిల్ చెబుతుంది.
రండి చూద్దాం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం. క్రియల చేత తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనసు ఉండుట వల్ల వారు యెహోవాను ఎరుగక. దేవుని దగ్గరికి రాకపోవటానికి కారణం, దేవుణ్ణి తెలుసుకోలేకపోవటానికి కారణం పాప స్వభావం, మనసు చెడిపోవటం, మనసు పాపం మీద మల్లుకోవటం. ఈ రాత్రి వినండి, దేవుడు నీకు అర్థం కావాలి అంటే, యేసు ప్రభు నీకు అర్థం కావాలి అంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టి రావాల్సిందే. నాకు పాపం కావాలి, ప్రభు కావాలి అంటే కుదరదు. ఎందుకు రాలేకపోతున్నారు కదా? ఇలా మీటింగులు పెడితే మనుషులు రాలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే వారు పాపానికి చిక్కిపోయారు. అదే డాన్స్ ప్రోగ్రాం పెట్టండి, మానవులు కుప్పలు తెప్పలుగా వచ్చి కూర్చుంటారు. రండి, దేవుని వాక్యం వినండి, మారు మనస్సు పొందండి, చచ్చిపోతే నరకం ఉంది, పరలోకానికి సిద్ధపడండి అంటే వాకిలు వేసుకొని ఇంట్లో టీవీ చూసుకుంటుంటారే తప్ప కుడికెలకు రారు. కారణం ఏమిటి అంటే వారి క్రియలు చెడ్డ క్రియలైనందువల్ల. యోహాను సువార్త 3:19 చెప్పాడు, లోకములోనికి వెలుగు వచ్చెను, తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమించక వారు చీకటినే ప్రేమించారు. అది అమ్మ వినండి, సెల్ఫోన్ ఆఫ్ చేయండి. దేవుణ్ణి ఎరగకపోవటానికి పాపపు స్వభావం అని చెప్పాల్సిందే ఖచ్చితంగా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక వినండి, ఇలా జ్ఞాపకం చేసుకుందాం. పాపం చేసే ప్రతి మానవుడు దేవునికి దూరంగా ఉంటాడు. ఆ వ్యక్తి ప్రార్థనలు చేసినా, ఆ వ్యక్తి పూజలు చేసినా దేవుడు ఏమాత్రం వాటిని ఆలకించడు, అంగీకరించడు. కారణం ఏమిటి అంటే దేవునికి మానవునికి మధ్యలో ఉంది పాపం అనే గోడ ఉంది. పాపములో ఉన్నవానికి దేవుడు అర్థం కాడు. పాపంలో ఉన్నవానికి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియదు. తన మతము చొప్పున, తన ఆచారం చొప్పున, తన కులము చొప్పున ఆచరిస్తూ ఉంటాడే తప్ప, ఆరాధిస్తూ ఉంటాడే తప్ప ఆయన నిజంగా ప్రార్థించటం, ఆయన నిజంగా ఆరాధించటం వీలు కాదు. ఎందుకంటే పాపములో ఉన్నందువల్ల. పాపము చేసేవానికి పరమాత్ముడు అర్థం కాడు. గాడిదకేమి తెలుసు గంధపు చెక్క వాసన, పందికేమి తెలుసు పన్నీరు వాసన. పాపములో పొర్లాడే మనిషికి ఏం తెలుస్తుంది? పరమాత్ముని మహిమ తెలియదు. విశ్వాసి, నీకు ఆయన అర్థం కావాలంటే నువ్వు ఉండాల్సింది పాపముల కాదు, పరిశుద్ధతలో. ఆయన గొప్పతనం నీకు అర్థం కావాలి అంటే, ఆయన మహిమ నీకు అర్థం కావాలి అంటే, ఆయన ఔన్నత్యం, ఆయన ప్రేమ నీకు అర్థం కావాలి అంటే నువ్వు పరిశుద్ధతలో బతకాలి. గుర్తుపెట్టుకో, నువ్వు లోకములో బతికితే నువ్వు సరి అయిన విశ్వాసివి కాదు, నీకు అర్థం కాదు. నాకెందుకు అర్థం కాడన్నా పాట భలే వాడతానంటే దండగా. కాబట్టి పాపికి దేవుడు అర్థం కాడు. పాపములో ఉండి చనిపోతే మనిషి పాతాళానికి వెళ్ళిపోతాడు. దుష్టులు, దేవుని మరిచే జనులు పాతాళమునకు దిగిపోదురు. ఈ రాత్రి నువ్వు ఇంకా అబద్ధానికి, ఇంకా పాపానికి దాసులమై ఉంటే నువ్వు వెళ్ళిపోయేది నిత్య నరకాగ్ని గుండా.
అక్కడ అయ్యో అనే కేకలు ఉంటాయి, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. మూడో మాట ఎక్కువ చెప్పనులే. ఇప్పుడు మీరు గలతీ 4:9 ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు అన్నారు. దేవుణ్ణి ఎరిగిన వారు. వారు ఎలా తెలుసుకున్నారు దేవుణ్ణి? వాళ్ళు ఎలా ఎరిగారు దేవుణ్ణి అంటే 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అన్నాడు. వారికి ఎప్పుడు అర్థమయ్యాడు దేవుడు? వారు ఎప్పుడు దేవుని తెలుసుకోగలిగారు అంటే పాపము నుండి విమోచించబడినప్పుడు. అది పాపము నుండి విమోచించబడినప్పుడే, పాపము నుండి విడిపించబడినప్పుడే దేవుడు అర్థమవుతాడు. దేవుని నువ్వు తెలుసుకోగలుగుతావు. ప్రియులారా, పాపములో ఉన్నావా? ఇంకా విమోచించబడ్డావా? ఈ రాత్రి ఆలోచన చూసుకో. పాపము నుండి బయటపడటం నీకు అసాధ్యం. రోమపత్రిక 7:24 అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనము శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఈ రాత్రి నువ్వు విడిపించుకోలేవు. పాపములో ఉన్నంతకాలం దేవుడు నీకు అర్థం కాడు. నువ్వు దేవుడు నీకు అర్థం కావాలి అంటే, నువ్వు దేవుని దగ్గరికి రావాలి అంటే, దేవుడు నీ హృదయంలో చేరాలి అంటే నువ్వు పాపము నుంచి విడిపించబడాలి. నువ్వు విడిపించుకోలేవు. కీర్తన 49:7 ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు విమోచన విడుదల కలగదు. పరమాత్ముడి ప్రేమించి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పరమాత్ముడు ఈ మానవుని విమోచించటానికి ఆయన భూమి మీద మనవలే మనిషిగా అవతరించాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనల్ని విమోచించటానికై, మన పాపాన్ని కడిగివేయటానికై, మనల్ని దేవుని దగ్గరికి చేర్చటానికై యేసు ప్రభు మనందరి కొరకు కలవరి శిలువలో బలి అయిపోయాడు. ఆయన వీపంతా కొరడా దెబ్బలు, ఆయన కాళ్ళకు చేతులకు మేకులు, ఆయన తలలో ముళ్ళ కిరీటం, ఆయన ప్రక్కలో బల్లెపోటు, నీ కొరకు రక్తమంతా ధారపోశాడు. అమాయా, దేవుడు ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు రక్తము ధారపోశాడు. నిన్ను ప్రేమించి 10 రూపాయలు ఇచ్చి తోడు లేడు. కానీ యేసు ప్రభు నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు, రక్తము ధారపోశాడు. ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఈ రాత్రి ఆయన దగ్గరికి వస్తే, ఈ రాత్రి నీ పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకుంటే, ఈ రాత్రి మనసు మార్చుకొని ప్రభువును నీ హృదయంలో చేర్చుకుంటే ఆయన నిన్ను విమోచిస్తాడు. ఆయన నీకు విడుదలనిస్తాడు. దేవుని వాక్యం చెబుతుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక సమస్త దుష్టత్వము నుండి ఆయన మనల్ని పవిత్రపరచును. రాత్రి పాపం ఒప్పుకుంటే, ఇక్కడి కదా ఇంకెవరైనా నమ్మలేదా? ఇంకా తీర్మానం చేయలేదా? వినండి, ఈ రాత్రి దేవుడు నీకు అర్థం కావాలంటే, ఈ రాత్రి దేవుడి దర్శనం నీకు దొరకాలి అంటే, ఈ రాత్రి దేవుడు నీ హృదయంలోకి రావాలి అంటే, ఈ రాత్రి నువ్వు నరకం తప్పించుకొని మోక్షం చేరాలి అంటే, ఉన్న పాటున యేసు ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు, రక్షిస్తాడు. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు. ఎప్పుడైతే విమోచించబడతాడో, ఎప్పుడైతే పాపం నుండి రక్షించబడతాడో, అప్పుడు యేసు ప్రభు ద్వారా కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా మనకు దేవునికి సమాధానం, సంబంధం దొరుకుతుంది. కాబట్టి రాత్రి యేసు ప్రభు నమ్ముకోండి, విమోచించబడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీకు నెమ్మదిస్తాడు, మీకు సంతోషం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. అలాగూ ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించునుగాక. ఆమేన్.